ప్రజలపై భారాలు మోపే టీడీపీ బీజేపీ విధానాలు నశించాలి. విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ 7వ జిల్లా మహాసభలు ఈరోజు ఘనంగా మధ్య ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి 4500 సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ వర్కర్స్ పాల్గొంటున్నారు. ఇది ప్రతి 3 సంవత్సరాలకే ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ రోజున ముఠా కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద ఈ 3 ఏళ్ల కాలంలో యూనియన్గా చేసిన కార్యక్రమాలు, భవిష్యత్తు 3 ఏళ్లలో చేయబోయే కార్యక్రమాలను రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో దీనివల్ల ముఖ్యంగా ముఠా కళాశాలకి ఉపాధిని దెబ్బతింటుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత కళాశాలకి రోజువారీ పని అనేది తగ్గిపోతుంది. ఒక సమయపాలన ఉండటం లేదు. ఉదయం 7 నుంచి సాయంత్రం 11, 12 దాకా అర్ధరాత్రి దాకా పనిచేస్తున్న 4500 కూలి రూపాయలు గిట్టుబాటు అవ్వడం కూడా సాధ్యం కాని పరిస్థితి. వీళ్ళకి ప్రభుత్వ పరంగా ముఠా కార్మికులకి ఏ విధమైన చట్టాలు, హక్కులు లేవు. ముఠా కార్మికులకి సమగ్ర చట్టం అమలు చేయాలని, అలాగే వీళ్ళకి ప్రమాద బీమా, ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సెలవులు, కార్మిక చట్టాలన్నీ కూడా పటిష్టంగా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఇందులో తీర్మానించడం జరుగుతుంది.